హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడే చూసారు కదా. సో ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, మనకి గతంలో ఏఆర్ రెహమాన్ మరి ప్రభుదేవ సాంగ్స్ అయితే చాలా సూపర్గా చూసినాం. సో ఇప్పుడు చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చి ట్రెండ్ సెట్టింగ్ అయ్యిండొచ్చు. సో బట్ ఒక 20 ఏళ్ళ కింద, 20 లేదా 25 ఏళ్ళ కింద సో ముకాబలా సాంగ్ అనేది భలే ట్రెండ్ సెట్ అయిందనమాట. సో అప్పట్లో ఈ రకంగా సోషల్ మీడియాలు ఉండేవి కాదు. యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇవేమి ఉండేవి కాదు. సో వైరల్ అయిపోయేదనమాట. సో ఏదో ఒక్కొక్కరింట్లో ఆ పాట వినపడితే చాలు చాలామంది ఆ డాన్స్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళనమాట. ఆ ముకాబలా డాన్స్ అనేది అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తదనమాట. 'మూన్ వాక్' అనే సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది ట్రెండ్ సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన 'జెంటిల్‌మ్యాన్' సినిమా కావచ్చు. ఫస్ట్‌లో 'జెంటిల్‌మ్యాన్' యాక్చువల్‌గా ప్రభుదేవ దీంట్లో జస్ట్ ఒక డాన్స్‌కి మాత్రం వచ్చినాడు ఒక సాంగ్‌కి. అది ఏది 'చిక్కుబుక్కు రొయ్యలే' ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ తర్వాత 'ప్రేమికుడు' సినిమా వచ్చింది. 'ప్రేమికుడులో' మొత్తానికి అప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సాంగ్స్. సో అది ఎస్పెషల్లీ 'ముకాబలా' సాంగ్ అయితే అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. సో ఆ తర్వాత ఎస్‌పీబీ గారితో ఉండే ఒక సాంగ్ గాని, లేక మరి 'ఊర్వశి సాంగ్' గాని, అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కి ప్రభుదేవ డాన్స్ అప్పట్లో అదరగొట్టాడు. సో అప్పట్లో ప్రతి ఒక్కరు చూస్తే ఈ సాంగ్స్‌కి విపరీతమైన క్రేజ్ ఉండేదన్నమాట. సో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నాకు తెలిసినంత వరకు క్యాసెట్ అనేది ఉండేది 'ప్రేమికుడు', 'ముక్కాబలా' సాంగు. ఇంకా టీవీలో అప్పుడప్పుడు వచ్చేది. సో సిటీ కేబుల్ ఉండేది పెద్దగా అప్పుడు. ఇంకా నాకు తెలిసినంత వరకు జెమినీ, ఈటీవీ అప్పట్లోనే స్టార్ట్ అయింది. అప్పుడు కూడా స్టార్ట్ అయిందో లేదో తెలీదు. సో మొత్తానికైతే అప్పట్లో ఫుల్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'నో ప్రాబ్లమ్' సాంగ్ ఏది 'లవ్ బర్డ్స్' నుంచి అది కూడా సూపర్ డూపర్ హిట్. మళ్ళీ 'రోమియోలో' ఉండే సాంగ్ మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అయితే అదరగొట్టారని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదే రకంగా సిమిలర్‌గా ఈ సాంగ్ వస్తా ఉంది 'మూన్ వాక్' అనేది. ఇంకా ఇది ర్యాప్ అనేది 'అరివు' అని ఆయన ర్యాప్ సాంగ్ పాడారని ఉంది. సో మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు సూపర్ డూపర్ హిట్ అయితుందని అనుకుంటున్నాను. అనుకునేదే అవుతుంది. ప్లస్ దాంతో తోడు ఈ సాంగ్ తమిళ్‌లో ఉంది. నాకనిపించింది ఈ సాంగ్ ఇది కూడా ఆహ్, ఒక రకంగా పాన్ ఇండియా లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్‌లో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 'చికిరి చికిరి' సాంగ్ ఎట్లా తెలుగు, తమిళ్, హిందీ అన్నిట్లో వచ్చింది కదా! సో కంపల్సరీగా ఈ సాంగ్ తెలుగులో కూడా వస్తుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ హరీష్. థాంక్ యూ.